నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషణ చేసుకునేటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూస్తే, హేమ రక్త నమూనాలో డ్రగ్స్ జాడ, మరో నటి ఆశీరాయ్ బ్లడ్ శాంపిల్లోనూ బెంగళూరు రేవ్ పార్టీకి హాజరైన 86 మంది రక్త నమూనాలను సైతం పరీక్షల నిర్ధారణ అయిందన్న పోలీసులు నోటీసులు. ఈ సినిమా వాళ్ళకి డ్రగ్స్కి ఉన్నటువంటి సంబంధం అవినాభావ సంబంధం అయింది. ఏదో సినిమాలో ఉంటుంది చూసిరా, ఏదో సినిమాలో ఈ డైలాగ్ ఉంటుంది, ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఆ సినిమా డైలాగ్ లాగా అయిపోయింది. ఏం జరిగినా సరే నీ అమ్మ తగ్గేదేలే అని చెప్పేసి ఏదో అంటారు చూసిరా. సో ఏం చేసినా సరే మేము డ్రగ్స్ తీసుకునే దాంట్లో తగ్గేదేలే అనే విధంగా తయారైపోయింది సినిమా వాళ్ళది. హైదరాబాద్లో కాకపోతే బెంగళూరులో కాకపోతే ఇంకో చోట. మళ్ళీ తర్వాత ఈ నటి వీడియో పెట్టింది. ఎడికెళ్ళి నేను బయట హైదరాబాద్లో ఫామ్ హౌస్లో ఉన్న చిల్ అవుతున్నా అని. అయితే ఎక్కడ హైదరాబాద్ అని కనబడే విధంగా ఉండదు, వెనక చెట్లు వచ్చేటువంటిది పెట్టి ఆ చెట్లలోకించి నేను హైదరాబాద్లో ఉన్నా అనేటువంటి ఒక వీడియో పెట్టేసింది. ఆ వీడియో మన దాంట్లో కూడా ఉన్నది. మొన్న పెట్టినప్పుడు సంబంధించిన వీడియో ఒకటి వచ్చింది. నేను చేయలేదు, నేను ఎక్కడ పోలేదు, నేను హైదరాబాద్లో చిల్ అవుతున్నా, నాకు డ్రగ్స్కు సంబంధం లేదని ఒక మాట చెప్పింది. నాకు డ్రగ్స్కు సంబంధం లేదనేది మళ్ళీ చూస్తే డ్రగ్స్ కేసులో ఆమె సొంత పేరు హేమ కాకుండా ఇంకేదో పేరు పెట్టింది. హేమ అనే పేరు కాకుండా ఆమె పేరు కృష్ణవేణి ఏదో పేరు పెట్టుకొని పోయింది. ఎక్కడుందబ్బ ఇది? ఇగో ఇది వీడియో. హేమ పెడితే వీడియో వచ్చింది. నా మీద ఫేక్ న్యూస్ వస్తుంది, ఏదో బెంగళూరు ఏదో న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, ఏదో ఎక్కడో నేను ఉన్నట్టు సంథింగ్ అనమాట. నాకు తెలీదు. నేను మంచిగా ఫార్మస్లో ఎంజాయ్ చేస్తున్నాను మా ఫ్యామిలీతోని. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ. సో డోంట్ వరీ. అందరూ ఫోన్లు చేస్తున్నారు, మీడియా వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్. నన్ను అడిగి మీరు చేస్తున్నందుకు. మీరు మాత్రం అడగకపోతే నాకు అసలు తెలిసేది. అది నటన అంటే సినిమాలలో చేయాలి, కానీ పాపం డైరెక్ట్గా ఇక్కడ కూడా నటించేసింది. అయితే ఆమె వేసుకున్న ఆ డ్రెస్సు వేసుకుని వెనకాల ఫామ్ హౌస్ అంతా అక్కడనే. రక్త నమూనాలు సేకరిస్తే రక్త నమూనాలకు సంబంధించి అబ్బాయి నేను అసలు బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్ళాను, ఎప్పుడు వెళ్ళాను, హైదరాబాద్లో ఉన్నట్టు మళ్ళీ అయింది ఒక చికెన్ బిర్యానీ చేస్తున్నాను, ఒక పాత వీడియో ఇచ్చింది, నేను హైదరాబాద్లో ఉన్న చికెన్ బిర్యానీ ఇస్తున్నాను. ఎందుకు ఈ అవసరం ఏమొచ్చింది? డ్రగ్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? 103 మంది పోలీసులు ఫామ్ హౌస్లో పట్టుబడితే 103 మందిలో 73 మంది పురుషులు, 30 మంది మహిళలు ఉన్నారు. వారందరి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపగా వైద్య పరీక్షల ఫలితాలు గురువారం వచ్చాయి. పురుషుల్లో 59 మంది, మహిళల్లో 27 మంది డ్రగ్స్ తీసుకున్నారని పరీక్షల్లో తేలింది. సాయంత్రం ప్రారంభమైన ఈ పార్టీలో 200 మందికి పైగా పాల్గొన్నట్లు సమాచారం. వారిలో చాలామంది రాత్రి 10 గంటల తర్వాత వెళ్ళిపోగా మిగిలిన వారు అర్ధరాత్రి తర్వాత అక్కడే ఉన్నారు. ఇష్టమైనటువంటి డీజేలు పెట్టడంతో పక్కన ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, ఇదంతా ఏదో నాన్సెన్స్ జరుగుతుందని. అప్పుడు వచ్చింది ఈ వ్యవహారం అంతా బయటికి. ఏదో వెతుకబోయేదిగా రాత్రి 12 గంటలు అయిన తర్వాత కూడా డీజే మూతలతో ఆ ప్రాంతం దద్దరిల్లడంతో స్థానికులు ఎబ్బగుడి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు రేవ్ పార్టీ జరుగుతున్నట్లు గుర్తించారు. టేబుళ్లపై డ్రగ్స్ ఉన్నట్లు అనుమానించి సీసీబీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రి 2 గంటల సమయంలో సీసీబీ బృందాలు అక్కడికి చేరుకొని డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నాయి. పట్టుబడిన 103 మందిని అక్కడనే ఉంచి సోమవారం మధ్యాహ్నం వారందరి రక్త నమూనాలు సేకరించారు. డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయిన అందరికీ నోటీసులు కూడా ఇచ్చేందుకు సీసీబీ పోలీసులు సిద్ధమయ్యారు. బెంగళూరులో త్వరలో జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసులు ఆదేశించినట్లు సమాచారము. సో ఇక్కడ కూడా అట్లనే బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీకి సంబంధించి బెంగళూరు సెంట్రల్ క్రైమ్ పోలీసులు ఆధారాలు సేకరించారు. ఆ పక్కన వెనక ఉన్నాయి చూసిరా, ఈ చెట్ల మధ్యలోనే ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో వెనకాల ఉన్నటువంటి చెట్ల పక్కనే డ్రగ్స్ తీసుకున్నారు. మళ్ళీ ఇంకెక్కడో డ్రగ్స్ తీసుకోలేదు. తమ సంబంధం లేకుండా తన పేరును ప్రచారం చేస్తున్నారంటే ఆయన మీడియాపై మండిపడ్డారు. శ్రీకాంత్ ఉన్నాడనేటువంటి దానిపైన కూడా వచ్చింది. నేను లేను అనేటువంటిది, నేను మీడియాకు నోటీసులు ఇస్తా, నాకు సంబంధం లేకుండా నా పేరు ఎట్లా పెట్టిరని. కానీ హేమ విషయంలో మాత్రం డ్రామా మాత్రం బయటపడ్డది.
బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పేరును బయటకు రావడంతో ఆమె జాగ్రత్త పడింది. ఫామ్ హౌస్లో ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్ళి నేను బెంగళూరులో పార్టీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, హైదరాబాద్ ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నట్టు వీడియో తెలియజేసింది. కానీ పోలీసులు ఆమె ఫోటోను విడుదల చేయడమే కాకుండా ఆమె కృష్ణవేణి అసలు పేరుతో పార్టీకి వచ్చిందని ధృవీకరించారు. దర్యాప్తులో భాగంగా బెంగళూరు పోలీసులు ఆమె ప్రయాణం చేసినటువంటి ఏది ఫ్లైట్ టికెట్లకు సంబంధించినటువంటి వాటిని కూడా బయటికి విడుదల చేసిరు. అంటే డ్రామాలు చేసి